మహాశివుడిని పంచకృత్యాల గురించి దేవతలు అడిగినప్పుడు శివుడి రూపంగా చెప్తున్నారనమాట. పంచకృత్యాలంటే 5 రకాలు. అక్కడ ఏం జరుగుతాయి? సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహం అన్ని 5 రకాలు జరుగుతూ ఉంటాయి. ఇవి మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. స్థూల రూపంలో, సూక్ష్మ రూపంలో కూడా తీసుకోవచ్చు. మనం స్థూల రూపంలో తీసుకున్నామంటే ఈ విశ్వం ఉంది, దాన్ని సృష్టి జరుగుతుంది కదా. విశ్వాన్ని సృష్టిస్తారు బ్రహ్మ, దాన్ని స్థితిని చేస్తూ ఉంటారు విష్ణువు, సంహారం చేస్తారు మహాశివుడు. ఆ తర్వాత తిరోభావము అంటే ఏమవుతుంది అంటే, మహాప్రళయం వస్తుందో అప్పుడు పునఃసృష్టి వరకు మళ్ళా దాన్ని రక్షించాలన్నమాట. ఇక్కడ జీవరాశులు అవన్నీ ఈ సృష్టికి సంబంధించినవన్నీ కూడా ఒక రకంగా మనకేం చెప్తారు, దేవుడు తన కడుపులో దాచుకుంటాడంటారు కదా, దాని తిరోభావం అంటారనమాట. ఆ తర్వాత లాస్ట్గా అయ్యేదేంటి? అనుగ్రహము. అయితే ఎన్ని జీవరాశులు మరణాన్ని పొందాయో ఆ తర్వాత మళ్ళా అన్ని జననాన్ని పొందాలని లేవు కదా, కొన్ని ముక్తిని కూడా పొందుతాయన్నమాట. అయితే ఆ ముక్తిని పొందాలి లేకపోతే ఆ ముక్తిని ఇవ్వాలనేది మాత్రం కేవలము ఆ జీవుల మీద ఆధారపడి ఉంటుందా అనడానికి ఉండదట. ఎందుకంటే అది శివుని అనుగ్రహం వలన మాత్రమే జరుగుతుందంట. అలాగే మనం సూక్ష్మ రూపంలో తీసుకున్నా సరే, ఒక వ్యక్తి పుడుతున్నాడు అంటే అతని సృష్టి జరుగుతోంది, అతను పెరుగుతూ ఉంటాడు, కొంతకాలానికి సంహారము, అతను మరణాన్ని పొందుతాడు. అయితే పొందిన ప్రతి వ్యక్తి ఇంకా అతని జీవితం అక్కడికే ఆగిపోతుందా? కాదు కదా. ఆ తర్వాత మళ్ళా జన్మనెత్తుతాడు. అది ఏ యోనిలో అన్నా అవ్వచ్చు. మనిషిగానే బ్రతకాలని లేదు కదా, ఏ యోనిలో కన్నా రావచ్చు. అయితే ఈ జన్మ నుంచి వేరే జన్మ పొందడం మధ్యలో కొంత సమయం ఉంటుంది కదా, అప్పుడు అది ఆత్మరూపంలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దాన్ని తిరోభావం అంటారు. ఒక చోట అది నిలువ ఉంటుంది కదా, సో దాన్ని తిరోభావం అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ జన్మ వస్తుంది కదా, ఆ నెక్స్ట్ జన్మ రావాలా లేదు, ఈ వ్యక్తి నిజంగా మోక్షానికి అర్హుడా అనేది చూసి అప్పుడు శివుని అనుగ్రహం ఉంటే కనుక అతనికి మళ్ళా జన్మ రాకుండా ఉంటుంది. జన్మ రాకుండా ఉంటే కనుక దాన్ని అనుగ్రహం అని అంటాం అన్నమాట. సో ఈ రకంగా ఒక వ్యక్తి అవని లేకపోతే మన విశ్వం అవని సృష్టింపబడతాయి. స్థితి కొంతకాలం జరుగుతాయి, సంహారం అంటే నశించబడుతుంది, తిరోభావం అంటే మళ్ళా సృష్టించబడ్డానికి మధ్యలో కొంతకాలము భగవంతుడు తన దగ్గర ఉంచుకుంటాడు. అనుగ్రహం అనేది మాత్రము శివుని అనుగ్రహం ఉంటే మళ్ళీ పునర్జననం అనేది లేకుండా మోక్షాన్ని పొందుతాడు భగవంతుని అనుగ్రహం వలన. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా శివుని వలనే పొందుతామంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, యుగాలు గాంతరాలు అయినా సరే మన పాపపుణ్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, ఈ శరీరం ఉన్నంత కాలమే కదా, ఎలా అయినా అన్యాయంగా అయినా అధర్మంగా అయినా అబద్ధాలు చెప్పైనా సరే ఏదన్నా మనం సంపాదించవచ్చు కదా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉంటారు, ఏం చేసినా సరే అవి అన్నీ మనకి సాక్షులు ఉంటాయన్నమాట. సంధ్యలు కానీ సూర్యుడు చంద్రుడు ఇలాగా మనకి సాక్షులు ఉంటూ ఉంటారు. మనకి ఎవరు చూడట్లేదు అనే లాగా ఒక అపోహ ఉంది తప్పితే నిజంగా మనం చేసే పనులు ఎవరు చూడడం లేదా అంటే చూసే సాక్షులు చాలామంది ఉన్నారనమాట. అందుకని ఇక్కడ ఏమంటారు, ఒక జన్మ అయిపోయింది అంటే అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. కేవలం ఆ శరీరం మారుతుందేమో తప్పితే అతను చేసిన పాపపుణ్యాలు మాత్రం అతన్ని వీడవన్నమాట. ఆఖరికి ఏమంటారు, యుగాలు మారిపోయినా సరే ఇక్కడ ఒక సృష్టి అంతా అంతమైపోయి మళ్ళా పునఃసృష్టి జరిగినప్పుడు కూడా ఈ జీవైతే ఏ పాపపుణ్యాలతో అక్కడ అతని జీవితం ఆగిపోయిందో మళ్ళా పునఃసృష్టి అయినప్పుడు ఇతని పాపపుణ్యాలు మళ్ళీ వెంటపడతాయన్నమాట. వాటిని చూసే భగవంతుడు అతని తలరాత మళ్ళీ తిరిగి రాస్తాడనమాట. అందుకని ఏదో ఈరోజు ఏదో జరిగిపోయింది కదా అని ఎలా అయితే అలాగా అన్యాయంగా అధర్మంగా ఉండడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఈరోజు ఈ జన్మలోనే కాదు, జన్మలే కాదు, యుగాంతరాలు కూడా అవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఎంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ అన్యాయంగా సంపాదించింది కేవలం ఈ శరీరం ఉన్నంతసేపు ఏమన్నా మనకి అవసరానికి వస్తుందేమో, కానీ దానివల్ల వచ్చింది ఆ పాపము, అది మాత్రం ఎన్ని జన్మల్లో మనని పట్టి పీడిస్తుంది అనమాట.
అందుకని ఏం చేసినా సరే ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి, దీనివల్ల ఏమొస్తుంది. పుణ్యం చేసావా, పుణ్యం నిన్ను వెంటాడుతుంది, దానివల్ల వచ్చే నష్టం లేదు. కానీ పాపం చేసుకుని పోయావా, అది ఎప్పటికీ నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నమాట. దాని ఫలితం పైగా ఏమంటారు, ఏదో కాసింత పాపం చేస్తే అంతే ఫలితం ఉంటుందని లేదు, దాన్ని కొన్ని రెట్లు పాపం అన్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు పుణ్యం చేయడానికి, ఎప్పుడు సరైన మార్గంలో ఉండడానికి ప్రవర్తించాలి, ఎప్పుడు శివనామస్మరణతోనే ఉండాలి. తప్పితే పాప మార్గాలు పట్టుకుని ఎవరు చూడడం లేదు అంటే కనుక చూసేవాళ్ళు ఉన్నారు, దాని ఫలితాన్ని అనుభవించాల్సిన సమయం కూడా మనకి వస్తుంది అంటారు. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు.